వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వ్లాగ్. సో మేము బ్రిస్బెయిన్ టు గోల్డ్ కోస్ట్ ట్రావెల్ చేస్తున్నాము. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు డూ పారాసీలింగ్. సో పారాసీలింగ్ టైం వచ్చేసి మాకు 11 AM ఉండే. సో మేము అక్కడికి వెళ్తున్నాము. సో వీఆర్ హియర్ ఎట్ పారాసీలింగ్ లొకేషన్స్. సో జెట్స్కి సఫారీస్తో చేస్తున్నాము ఇవాళ మేము పారాసీలింగ్ వచ్చేసి. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్ ఇట్ వాస్. I really liked it. సో ఇక్కడ అప్స్టేర్స్కి వెళ్తే మనం వచ్చినట్టు వాళ్ళకి అట్లీస్ట్ అప్డేట్ అన్న ఇవ్వాలి కదా. సో అక్కడికి వెళ్ళి అప్డేట్ చేశాను నేను. అండ్ దెన్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ఫ్రమ్ అప్స్టేర్స్. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. సో వీఆర్ డూయింగ్ పారాసైలింగ్ ఎట్ దిస్ లొకేషన్. సో ఎంత బాగుంది కదా గైస్. వీ కెన్ హైర్ బోట్స్ కూడా పర్సనల్ పార్టీస్ కోసం. అండ్ దే ఆర్ సమ్ ఫెరీస్ హియర్. న్యూ ఇయర్ అప్పుడైతే మొత్తం ఈ లొకేషన్ అంతా ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. ఇంకా ఎవ్రీబడి విల్ హైర్ ఎ బోట్ అండ్ దెన్ దిల్ డూ దేర్ ఓన్ పార్టీస్ హియర్. చాలా బాగుంటుందంట. లైక్ మెల్బర్న్లో కూడా ఇంతే, బట్ ఎవ్రీ లొకేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ వ్యూ అనమాట. సో ఇక్కడ ఈ వ్యూ బాగుంది. సో మేము చేసే జెట్ బోట్ అండ్ పారాసైలింగ్ది ఆ బోట్. అండ్ దెన్ ఇక్కడ మనకి చాపర్ రైడ్స్ కూడా ఉన్నాయి. సో ఏరియల్ వ్యూ మొత్తం చూపిస్తారు అనమాట. సో వీఆర్ గెటింగ్ రెడీ. పారాసైలింగ్ కోసం లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము. సో ఐ కుడెంట్ టాక్ దే డైరెక్ట్లీ, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మాకు పారాసైలింగ్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ చూపించారు. సో లైక్ ఎలాంటివి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఎలా చేయాలి పారాసైలింగ్ అనేది. సో వీఆర్ రెడీ టు గో, లెట్స్ డూ ఇట్. సో మాతో పాటు ఇంకా 5 pairs ఉన్నారనమాట. సో అందరికీ ఒకేసారి తీసుకెళ్ళి చేపిస్తారు. గోల్డ్ కోస్ట్ సిటీ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే ఈ వ్యూ వచ్చేసి సో పారాసైలింగ్ కోసం మొత్తం అన్ని సెట్ చేస్తున్నారు. సో ఇట్స్ అవర్ టర్న్, లెట్స్ డూ ఇట్.
వాటర్లో డిప్ చేశారు. అండ్ చేసేటప్పుడు అసలు భయమే అవ్వలేదు. లిటరల్గా చెప్పాలంటే ఫస్ట్ కొంచెం భయం ఉండే చేసే ముందు, ఐ మీన్ ఎలా ఉంటుందో అనేది. బట్ వన్స్ ఇంకా అలా వెళ్తుంటే అస్సలు కొంచెం కూడా భయం లేదు. కంఫర్టబుల్గా కూర్చున్నాము, అలా పట్టుకొని కంఫర్టబుల్గా కూర్చున్నాము. అసలు ఏం భయం లేదు, మంచిగా ఏరియల్ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ వీ డూ హ్యావ్ ఏ గోప్రో టూ, మా దగ్గర గోప్రో ఉంది. సో ఆ వీడియో ఏరియల్ వ్యూ మొత్తం చాలా బాగుంది. అది కూడా ఐ విల్ అప్లోడ్ ఇట్ వెరీ సూన్. ఇంకా పారాసైలింగ్ అయితే అయిపోయింది. వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద వ్యూ. చాలా క్లియర్ వాటర్ ఉండే. వీ కెన్ సీ సమ్ టర్టిల్స్, ఫిషెస్. ఇంకా బ్యూటిఫుల్ అనిపించింది అసలు ఇలా వెళ్తుంటే. ఇఫ్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ టు గోల్డ్ కోస్ట్, డెఫినెట్గా ప్రీ బుకింగ్ చేసుకోండి పారాసైలింగ్ చేయాలి అనుకుంటే. అండ్ ఐ రికమెండ్ దిస్ వన్, జీసీ పారాసైల్. చాలా బాగా అనిపించింది. ఐ మీన్ చాలా సేఫ్ అండ్ కంఫర్టబుల్ ఉండే నాకు. మేము హోటల్లో చెక్ ఇన్ చేయాలి. చెక్ ఇన్ టైం అయింది. సో వీఆర్ హియర్ ఎట్ డార్సెట్ హోటల్ ఇన్ గోల్డ్ కోస్ట్. చాలా బాగుండే ఇక్కడ రూమ్ వచ్చేసి. లెట్ మీ షో యూ దిస్ క్విక్లీ. చెక్ ఇన్ అయిపోయాక మా హోటల్ పక్కనే వెరీ ఫేమస్ బీచ్ ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ సర్ఫర్స్ పారడైజ్ బీచ్ ఇన్ గోల్డ్ కోస్ట్. చాలా ఫేమస్. we did spend our evening here. చాలా బాగా అనిపించింది. and then we are heading back to the same hotel where we checked in, as we did spend some good time here in the pool. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా అనిపించింది. సో గోల్డ్ కోస్ట్ సిటీ మొత్తం ఇలా కనిపిస్తుంటే ఎంత బాగుండేనో. and then after that we went for a dinner. ఓపెన్ చేయగానే లాబ్స్టర్ కనిపించింది. ఐ డోంట్ ఈట్ లాబ్స్టర్, బట్ ఐ డూ ఈట్ సమ్ సీ ఫుడ్ లైక్ ప్రాన్స్, ఫిష్ అలాంటివి. సో లెట్స్ హ్యావ్ సమ్ డిన్నర్. సో ఆఫ్టర్ డిన్నర్ వీఆర్ జస్ట్ గోయింగ్ అవుట్. సో ఇది వచ్చేసి మా హోటల్ నుంచి వ్యూ ఇలా ఉంది. చాలా బాగుండే ఇక్కడ నుంచి చూస్తుంటే. సో వీఆర్ గోయింగ్ టు స్కై పాయింట్ ఇన్ గోల్డ్ కోస్ట్, విచ్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఏ స్కై డెక్. లైక్ ఎవ్రీ సిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ స్కై డెక్, రైట్? సో అలా వ్యూ పాయింట్ చూద్దామని వెళ్తున్నాము. స్కై పాయింట్కి అయితే వచ్చేసాము. సో లెట్స్ బై 2 tickets. థ్యాంక్ యూ. లెట్స్ గో. సో మనం ఇప్పుడు 77th ఫ్లోర్కి వెళ్తున్నాము. Welcome to Skypoint. Shortly, you will be travelling at over 3 stories per second in one of Australia's fastest elevators, soaring to the top of one of the world's tallest residential towers. Your trip will take less than 43 seconds. Indulge with a meal or drink from Skypoint Bistro and Bar while taking in 360-degree views from Australia's only seaside observation deck. Next stop, level 77, Skypoint, 230 metres above sea level.
Turn left when you exit and enjoy your visit. సో మనం వెళ్ళిన సర్ఫస్ ప్యారడైజ్ బీచ్ అదే. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. సో లైక్ మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుండేదేమో, మనకి వాటర్ చాలా బాగా ఎలివేట్ అయ్యి ఆ లుక్ డిఫరెంట్ ఉండేది. బట్ మాకు టైం కుదరలేదు మార్నింగ్, సో అందుకే మేము ఈవినింగ్ వచ్చాము. బాగుండేది బీచ్ ఉండే వరకు ఏమో ఒప్పుతలేదు. అక్కడ కూర్చుందాం. And we ordered some wedges and onion rings. ఇలా ఉండాల్సిన వ్యూ మాకు అలా కనిపిస్తుంది నైట్ వస్తే. బట్ నైట్ వ్యూ కూడా చాలా బాగుండే, విచ్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. This is how we did spend some good time here at Gold Coast. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ వచ్చేసి. వీఆర్ బ్యాక్ టు హోటల్. మార్నింగ్ నుంచి రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నాము, బట్ వీ రియలీ ఎంజాయ్డ్ పారాసైలింగ్. And next day we had a flight in the morning, so it's time to go to Melbourne again. So back to routine life. To the airport. Just heading back. Just done. Okay. Such a beautiful view it was. ఎంత బాగుంది కదా పైనుంచి ఏరియల్ వ్యూ వచ్చేసి. ఆల్మోస్ట్ we reached Melbourne. This is how I am ending my travel vlog. Thank you so much guys for watching. I'll see you in my next vlog. Bye bye, take care.